आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। इसकी मधुरा नगर में यहाँ पे पार्टिसिपेट किया हमारा यहाँ का लोकल प्रेसिडेंट मनोहर और उनका टीम ने यहाँ पे अरेंज किया। सो यहाँ की लोगों के लिए साइबर क्राइम के बारे में कैसे होता है, डिजिटल अरेस्ट, APK फाइल्स, इन्वेस्टमेंट फ्रॉड्स के बारे में बताने गए और 1930 को इस्तेमाल करने के लिए, और आपका कुछ डाउट है तो डायल 100 को फ़ोन करने के लिए पब्लिक को मैं रिक्वेस्ट कर रहा हूँ, क्योंकि आजकल ये साइबर क्राइम्स बहुत ज़्यादा हो रहे हैं। तो इसलिए सबको अवेयरनेस होने के लिए बहुत ज़रूरत है। इसकी एज अ पार्ट ऑफ इट हम लोग आज मधुरा नगर विजिट किया। हैदराबाद सिटी पुलिस ये एवरी सैटरडे हर जगह जाके साइबर क्राइम के अवेयरनेस का कैंप्स कंडक्ट कर रहे हैं। सो पब्लिक से भी अच्छा रिस्पांस है। आगे भी हम लोग साइबर क्राइम की अवेयरनेस कंडक्ट करने के लिए हम और भी अच्छा प्रोग्राम्स ले लेंगे। సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అప్రమత్తం ఉండాలని చెప్పి ఒక సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల నుంచి మంగళవారం లేదా శనివారం ప్రతి కాలనీ, ప్రతి మొహల్లాకు, ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్లో వాలంటీరింగ్ చేయడానికి కూడా ఒక సింబా అని చెప్పి ఒక వాలంటీరింగ్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఒక మంచి స్పందన రావడం జరిగింది. ఈ సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా రెండు మనలో ఉన్న ఒక వీక్నెస్ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా మంది ఎక్కువ క్రైమ్స్ని కమిట్ చేస్తున్నారు. ఒకటి ప్రజల్లో ఉన్న ఒక ఆశ, ప్రజల్లో ఉన్న ఒక భయము, రెండు కూడా ఆసరగా తీసుకుని ప్రజలందరూ కూడా చాలా మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్టు లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి బాగా మనకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఫోన్ చేసి మీకు మీ యొక్క ఫ్యామిలీనో, మీకు ఒక సన్నో, మీ ఒక డాటరో క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉన్నారు, CBI, ED లేదా బాంబే, హైదరాబాద్ పోలీస్ అని రకరకాల పోలీస్ పేరుతో బెదిరించి మీ అందరూ కూడా డిజిటల్ అరెస్ట్ అయినారు, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్ పేరుతో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతుంది. ఈ రెండు రకాల క్రైమ్ నుంచి ప్రజలందరూ కూడా అవేర్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది, అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, అది భాగంగా ప్రజలను కూడా మోసం చేయడానికి మీకేదో కొత్త మీకు ఓచర్ వచ్చింది, గిఫ్ట్ ఓచర్ వచ్చింది, లేదంటే బొనాన్సా వచ్చింది, మీరు ప్రైజ్ వచ్చిందని చెప్పి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఒక నూతన సంవత్సరంలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఏమాత్రం సమాచారం తెలిస్తే, లేదంటే మీకు ఏమాత్రం ఫోన్ వస్తే, మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే డయల్ 100 లేదా 1930కి కాల్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. రాష్ట్ర డీజీపీ గారు సిటీకి సంబంధించి మీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి సిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే దానికి సమాచారం కూడా, ఎందుకంటే ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది, ఇంకా పోలీస్ కస్టడీలో ఉన్నారు. డెఫినెట్లీ మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్గా తెలియపరుస్తాను. అంటే చూస్తున్నాను, బట్ ఇప్పుడు ICC నుంచే మనము అక్కడి నుంచే మన మీటింగ్స్, అక్కడి నుంచే మన యాక్టివిటీని, అక్కడి నుంచే మన ఇన్వెస్టిగేషన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఐబొమ్మ రద్దీ విచారణకు సంబంధించి మూడోసారి 12 రోజుల పాటు కస్టడీలో భాగంగా ఎట్లా ఉంది సార్? ఎట్లా ఏమన్నా ఆన్సర్ చేస్తున్నాడా? కొన్ని ఆన్సర్లకు సమాధానాలు కూడా ఇవ్వట్లేదని చెప్తూ ఉన్నారు. చెప్పండి. ఐబొమ్మకు సంబంధించి ఇంకా ఇంట్రోగేషన్ నడుస్తుంది. మీరు అనుకున్నట్టు ఇంకా ఏదైతే బయట రూమర్ చేస్తుందో వాళ్ళు ఇంకా సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు, ఏది అవును కాదు అది తెలియదు అని చెప్పి అంటున్నారని చెప్పి వస్తున్నాయి, న్యూస్ లో కూడా వచ్చింది. బట్ అట్లా కాదు, అది మాకు సమాధానాలు మేము రాబట్టుకునే టెక్నిక్స్ మాకున్నాయి, రాబట్టుకుంటాం. బట్ అది బయటికి మేము చెప్పలేము. సో దానికి ఇంట్రోగేషన్ జరిగిన ఐటమ్స్ అన్ని మనం ఇన్వెస్టిగేషన్ లో తీసుకురావాల్సి ఉంది. రేపు ప్రాసిక్యూషన్ కి హ్యాంపర్ అవుతాయి కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. మొన్న అప్పుడు డీజీ గారు చెప్పిన అదే ఒక డీటెయిల్ స్టేట్మెంట్ దానిపైన ఉంది. సో డెఫినెట్లీ ఇంకా ఏమాత్రం అడిషనల్ సమాచారం వస్తే మీకు తెలియపరుస్తాను. అదే నిన్న నేను ఇప్పుడు చెప్పినట్లు అక్కడ ఈ మ్యూల్ అకౌంట్స్ ని ప్రజలందరూ కూడా చాలా మంది తెలుసో తెలియకో ఓపెన్ చేస్తున్నారు. దానివల్లనే చాలా ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుందని చెప్పి తెలియపరిచాను. అదేవిధంగా మనకు బ్యాంక్ నుంచి సమాచారం రావాల్సిన
అవసరం ఉంటుంది, అవి కొంచెం డిలే అవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మనకు బ్యాంక్స్ కూడా రకరకాల ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని స్టాండర్డ్ చేయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనము అంతకుముందు సెల్ ఫోన్స్లో రింగ్ టోన్ వచ్చేది, డిజిటల్ అరెస్ట్ కావచ్చు, 193 గురించి 1930 గురించి కానీ సైబర్ క్రైమ్ గురించి, అది మళ్ళీ పునరుద్ధరించాలి, ఎందుకంటే చాలామంది ప్రజలు మోసపోతున్నారని చెప్పడం జరుగుతుంది. అట్లానే మనము ఈ ఒక్క అకౌంట్స్ ఓపెన్ చేసే సమయంలో చాలా కట్టుదిట్టమైన ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. ఏదో మనము ఇక్కడ ఈ కేవైసీ అని చెప్పి, ఎలక్ట్రానిక్ కేవైసీ అని చెప్పి చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దాని కూడా ఎందుకంటే ఒక్కొక్కరు 20-30 అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, దానికి ఆధార్ లింకా లేదా ఒక ఫోన్ నెంబర్తో లింక్ ఉండాలని చెప్పి కూడా మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు ఏసీపీ అట్లే డీసీపీ రిజన్ శ్రీనివాస్ గారు, డీసీపీ అఖిలేష్ గారు. ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన డీసీపీ అండ్ ఆల్ ఇట్స్ టీమ్ అండ్ ఈ కాలనీలో ఉన్నందరూ కూడా ఇందాక చెప్పారు మన మనోహర్ గారు, ఈ అందరు మధురా నగర్ వాసులు చాలా మధురమైన మరి బ్యాంకింగ్ సంబంధించిన ప్రైవేట్ సమాచారము ఇతరులతో పంచుకోకుండా నేను జాగ్రత్త పడతాను. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్ ను అంగీకరించను మరియు డిజిటలైజ్ వంటి బెదిరింపు కాల్స్ కు భయపడకుండా వెంటనే 1930 లేదా 100 నంబర్ కు సమాచారం అందిస్తాం. డిజిటల్ సమాచారాన్ని నిర్మించడంలో ఇతరులకు కూడా అవగాహన కల్పించడంలో మన ఏసీపీ మురళీకృష్ణ, మన ఇన్స్పెక్టర్ ప్రభాకర్, వేదిక పైన ఉన్న మధురా నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ మనోహర్ రావు గారు, మన సెక్రటరీ మనోహర్ రెడ్డి గారు, మన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ అఖిలేష్ గారు, చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన మధురా నగర్ రెసిడెంట్స్కి నివాసులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ మన డీసీపీ గారు చెప్పారు, ఇట్లా మనము మధురా నగర్లో మనము వెళ్తాం సార్, చాలా మంచి కాలనీ, ఇక్కడ మంచి పబ్లిక్ కూడా బాగుంటారు, అక్కడ వెళ్ళి మనం అవేర్నెస్ తీసుకొస్తాను, కొంత అక్కడి నుంచి కూడా కొంత సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్నాం అని చెప్పిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా మీ టైం విలువైన సమయాన్ని కేటాయించి ఈ మీటింగ్ అటెండ్ చేసినందుకు మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా చాలా మంది సూరజ్